वंदे भगवन्तो पुनः पुनः श्रुतिस्मृति पुराणानाम् आलयं करुणालयं नमामि लोकशंकरं శ్రీ మహావిష్ణువు యొక్క అవతారమైనటువంటి వ్యాస భగవానుడు యొక్క జన్మించినటువంటి రోజు. ఆ వ్యాస భగవానుడు మనకు అనంతమైనటువంటి వేదాలు, మంత్రాలన్నీ అనంతంగా ఉన్నాయి. వ్యాస మహర్షి శ్రీ మహావిష్ణువు యొక్క అంశతో జన్మించి మనకు ఆ అనంతమైనటువంటి మంత్రాలను విభజన చేసినాడు. విభజన చేసి ఋగ్వేదమని, యజుర్వేదమని, సామవేదమని, అథర్వణ వేదమని విభాగాలుగా చేసి జైమిని, సుమంతుడు, పైలుడు, వైశంపాయనుడు ఇట్లా వేదధర్ముడు అని నలుగురు శిష్యులకి 4 వేదాలు బోధించి ఆ శాఖలను ఆయా ప్రాంతాలలో అందరికీ వర్తింపజేశారు. ఆ వేదం యొక్క సారాంశము అందరికీ అర్థము కావాలని ఆ 4 వేదాలను యొక్క సారాంశమే 18 పురాణాలుగా విభజించినాడు. అష్టాదశ పురాణాలు అంటారు వాటిని. వాటి సారాంశంగా మళ్ళీ భగవద్గీతను, మహాభారతాన్ని కూడా మనకు అందించినటువంటి గొప్ప మహానుభావుడు వ్యాస మహర్షి. 4 పౌర్ణమిలు వస్తాయి 4 వేదాలకు ప్రతీకగా. ఆకామావై ఆషాఢ మాసము, కార్తీక మాసము, మాఘ మాసము, వైశాఖ మాసం. మీరు పంచాంగంలో చూడండి, ఈ 4 మాసాలలో వ్యాస పౌర్ణిమ అని ఇస్తారు. ఆకామావై ఆషాఢ మాసము, కార్తీక మాసము, మాఘ మాసము, వైశాఖ మాసం. 4 వేదాలకు ప్రతీకగా వ్యాసుని స్మరించుకుంటాము. విశేషంగా ఈరోజు ఆయన యొక్క వ్యాస భగవానుడి యొక్క పుట్టినరోజు. మనకు వేదాల్ని, అలాగే అష్టాదశ పురాణాన్ని, పంచమ వేదమైనటువంటి భగవద్గీతను, మహాభారతాన్ని మనకు అందించి ఉపకారం చేసినటువంటి మహర్షి. వ్యాసోచ్ఛిష్టం జగత్ సర్వం. ఈ జగత్తంతా వ్యాసుడి యొక్క ఉచ్ఛిష్టం. మామూలు భాషలో చెప్పుకోవాలంటే ఇది, కానీ ఉచ్ఛిష్టం అనే పదానికి మంచి అర్థం. కాబట్టి వ్యాసుడు చెప్పిందే ఈ లోకంలో జరుగుతున్నది, వ్యాసుడు రాసిందే ఈ లోకంలో జరుగుతున్నది. భారత మహాభారత పురాణాలన్నింటిలోనూ ఆయన రాయన గ్రంథం లేదు. ఆధ్యాత్మ రామాయణం కూడా ఆయన వ్రాసినాడు. కాబట్టి అటువంటి గురు పరంపరలో మన గురువులు, తల్లిదండ్రులు, మనకు జ్ఞానాన్ని ఉపదేశించినటువంటి వారు, మంత్రోపదేశాన్ని ఇచ్చినటువంటి వారు కూడా గురువులే. అటువంటి పరంపరలో కోనసముద్రం శ్రీకంఠ శర్మ గారు చాలామందికి మంత్రోపదేశాన్ని ఇచ్చి, జ్ఞానాన్ని ఇచ్చి, వారు చాలామంది శిష్యులకు అనుగ్రహాన్ని ప్రసాదించినారు. వారిని కూడా గురు పరంపరలో స్మరించుకొని ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా వారి శిష్యులు, వారి శిష్య బృందం ఈ పరమ పవిత్రమైనటువంటి నీలగొండ ఆంజనేయ స్వామి దేవాలయంలో చక్కగా ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా మనము ఉదయం నుంచి ఆంజనేయ స్వామి వారికి సుప్రభాత సేవ, అలాగే నవగ్రహముల పూజ, తర్వాత ఇప్పుడే తమలపాకుల అర్చన పూర్తయింది. ఇప్పుడు మనకు సంబంధించినటువంటి గ్రహదోషాలు, శత్రుబాధలు నివారణ అవ్వడానికి నవగ్రహ హోమము, ఆంజనేయ స్వామి హోమము మనం చేసుకోబోతున్నాం. కాబట్టి గుర్తుపెట్టుకొని ప్రధానంగా ఈరోజు స్మరించవలసింది ఎవరిని? వ్యాస భగవానుడిని. ఎవరిని? అది గుర్తుపెట్టుకోవాలి. ఇంకెవరో బాబాలు కాదు. అదే ఒక సందేహం అడగవచ్చు. ద్వారా వ్యాస భగవానుడు మనకు అందించినటువంటి రామాయణం, ఆధ్యాత్మ రామాయణం. భక్తు గజానన దూతరాం దేశీయ ధర్మ విజయ గాయత్రి దేవనాం దిన్యా నిశ్వితానాం దిన్యా ఆదర్శానాం దిన్యా ఆద్వికానాం దిన్యా. అందరూ కూడా చెప్పండి. అస్మాకం సకుటుంబ
సపరివారస్య సబాంధవస్య విశేషణ గోత్రస్య అంకరాల ప్రవీణుత్తర సాదరపతి సహ కుటుంబస్య అస్మాకం సర్వేషాం బంధుజనానాం భారతదేశ సనాతన ధర్మ స్థిరత సిద్ధ్యర్థం తథా చ శత్రుబాధ నివారణార్థం సంపూర్ణ ఆయురారోగ్య సిద్ధ్యర్థం ప్రజాతి ధర్మ పాలన సిద్ధ్యర్థం సర్వేషాం వ్యాపార జనానాం దినదిన వ్యాపారాది వృద్ధ్యర్థం సేవకానాం సేవక వృత్తి ప్రాప్త్యర్థం స్వధర్మ ప్రాప్త్యర్థం స్వధర్మ ఆచరణ యోగ్యత సిద్ధ్యర్థం యథాశక్తి సపరివార ఆంజనేయ స్వామి నీరుకొండ ఆంజనేయ స్వామి దేవత పరిపూర్ణ అనుగ్రహ సిద్ధ్యర్థం యథాశక్తి భవనం బ్రాహ్మణ సహాయేన కరిష్యే. చాలా మంది అన్నదానం అహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. యజ్ఞేశ్వర భగవానికి సప్తహస్తశ్చతుశృంగः సప్తజిహ్వోర్ధశీర్షకः స్వాహాంతు దక్షిణే పార్శ్వే దేవీం వామే సుధాం తదా బిభ్రద్దక్షిణహస్తైస్తు శక్తిమన్నం కృతం ధ్రువం ఓమరం జీర్ణం వామై రసపాత్రం సుధారయన్ మేషారూఢం జటాపత్రం గౌరవరం పూర్తికేశసి ఆత్మా ముఖమాసీనం ఏవం ధ్యాయేత్ ఉతాసనం ఏష ఏవ ప్రదిశోను సర్వా పూర్వో హి జాతస్స ఉగర్భే అంతః సవిజాయమానస్స జనిష్యమాన ప్రత్యముఖః. ఆయన ప్రయోగం ఆయననే మమాభిముఖో భవ సుముఖో భవ సుప్రసన్నో భవ వరదో భవ లోకయుక్తయాగృహాణ. వాళ్ళని అక్కడ వేయి, అయ్యగారు ఎక్కడ వేస్తారో మీరు అక్కడ వేయండి. అగ్నయే నమః కృతవహాయ నమః కృతాశినే నమః కృష్ణవర్త్మనే నమః దేవముఖాయ నమః సప్తజిహ్వాయ నమః వైశ్వానరాయ నమః జాతవేదసే నమః. పూర్వ పరిశేచనం నమః పశ్చిమ పరిశేచనం నమః ఉత్తర పరిశేచనం నమః ఆసమంతా పరిశేచనం నమః. అగ్నయే నమః కృతవహాయ నమః కృతాశినే నమః కృష్ణవర్త్మనే నమః దేవముఖాయ నమః సప్తజిహ్వాయ నమః వైశ్వానరాయ నమః జాతవేదసే నమః. మూషికవాహన శరణం గణేశ మోదకహస్త శరణం గణేశ గణేశ శరణం శరణం గణేశ సిద్ధి వినాయక శరణం గణేశ జ్ఞానదాయక శరణం గణేశ గణేశ శరణం శరణం గణేశ. గజానన భగవానికి
కరెక్ట్ పండుగ పెట్టి इंद्र भगवान की इंद्रुడు भगवान सर्वात्मक सर्वं श्री गुरुदेवता शरणार बिंदार्पणम अस्तु गुरुदेव भगवान విష్ణవే నమః విష్ణవే నమః. ఇక్కడ ఈ ఆషాఢ గురు పౌర్ణమి వ్యాస పౌర్ణమి అని చెప్పి అంటారు, అందరికీ తెలిసిన విషయం. ఇక్కడ భక్తులు అనేక సందర్భాలలో ఈ ప్రాంతానికి వచ్చి ఈ నీరుగొండ ఆంజనేయ స్వామి దేవాలయం విశేషంగా ఆంజనేయ స్వామి ఇక్కడ స్వయంభూ. విశేషంగా ఇక్కడ కోన సముద్రం శ్రీకంఠ శర్మ గారు నవగ్రహ దేవాలయాలను మరియు శివపంచాయతం దేవతలను వారి యొక్క శిష్య బృందాన్ని అనుగ్రహిస్తూ ఇక్కడ ప్రతిష్ఠింపజేసినారు. వాళ్ళందరూ కూడా ఇక్కడ వారు ఈ రోజు ఆ కోన సముద్రం శ్రీకంఠ శర్మ గారిని మీరందరూ చేతులు జోడించండి అమ్మా, మీరందరూ చేతులు జోడించండి. ఆ ఆంజనేయ స్వామి దేవాలయంలో ఈ రోజు నవగ్రహ హోమం శాంతి హోమం జరిపించుకుంటూ కోన సముద్రం శంకరం శ్రీకంఠ శర్మ గారిని గుర్తు చేసుకుంటూ ఉన్నారు. వారి జన్మధన్యము. వీళ్ళందరూ కూడా వారి యొక్క శిష్య బృందమే. వారి యొక్క ఆనందాన్ని ఇక్కడ అందరూ వ్యక్తం చేస్తున్నారు. వారి మాటలలో రెండు మాటలు చెప్తారు. సంధానం గురించి దేవస్థానం రావడం జరిగింది. ఈ దేవస్థానం వెనుకలు ఉన్న నాగులకు మొక్కడం జరిగింది. మాకు మొక్కిన తర్వాతనే సంతానం కలిగింది. ఈ సంతానం గురించి ఎన్నో సంవత్సరాలుగా వేచి ఉన్నాము.
దాదాపు 7 సంవత్సరాలు కలిగిన మొదటి సంతానము, అది కూడా మాకు ఆడ సంతానం కలిగింది. 50 ఏళ్ల తర్వాత మా ఇంట్లో ఆడపిల్ల పుట్టడం జరిగింది. ఇది మేము చాలా సంతోషంగా భావిస్తున్నాము. సో మాకు ఇది ఒక సెంటిమెంటల్ దేవస్థానము. మేము ప్రతి శనివారం దాదాపు రావడానికి ప్రయత్నం చేస్తున్నాం. జై శ్రీరామన్ మొదలుపెట్టి. జై శ్రీరామ్. నేను చిన్నప్పటి నుంచి ఇక్కడికి వస్తున్నాను. చెప్పాలంటే పుట్టినప్పటి నుంచి వస్తున్నాను ఎవ్రీ ఇయర్. మ్యారేజ్ అయ్యాక మా ఫ్యామిలీకి కూడా ఈ టెంపుల్ని పరిచయం చేశాను. చాలా సెంటిమెంట్ ఈ టెంపుల్ అండి. ఎక్కడున్నా నేను ఫస్ట్ కోరుకునే దేవుడు అంటే నీరగొండ హనుమాన్ ఆంజనేయ స్వామి. ఏ కోరిక ఉన్నా నేను ఎక్కడున్నా కానీ తీరుస్తాడనే నమ్మకం నాకు. నా పిల్లల గురించి కూడా ఏం మొక్కినా కానీ నాకు నెరవేరుతుంది. నేను చిన్నప్పటి నుంచి వచ్చినప్పుడు ఇక్కడ ఏం లేవు అసలు. మొత్తం అడవి, చెట్లు, ఇట్లా అట్లా అనుకుంటూ వచ్చే వాళ్ళమి. ఇప్పుడైతే మొత్తం అసలు ఇంత ఈజీ వే అయిపోయింది రా. ఇక్కడ ఎవరు వచ్చినా ఏ కోరికలు నెరవేర్తాయి. అందరికీ రావాలని, ఎవరు ఏ కోరిక ఉన్నా ఇక్కడ కోరుకొని వాళ్ళకి నెరవేరాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. కూడా హనుమాన్ గురించి చాలా సంవత్సరాల కింద వచ్చిన అసలు ఏం లేకుండే. మిడిలో ఒకసారి వచ్చా కానీ అప్పటికి ఇప్పటికి చాలా చాలా డెవలప్మెంట్ అయింది. ఇక్కడ నవగ్రహాల సతీ సమేతంగా నవగ్రహాలు ఎక్కడ చూడలేము. ఇది కూడా ఇంకా ఇక్కడ పాలబావని ఇక్కడ ఇవన్నీ చాలా బాగా చేశారు. ఇక్కడ చాలా మహిమగల దేవుడు అంటారు ఇక్కడ నీలకంఠ హనుమాన్లు. మా బాబాయ్ గారు ఇక్కడ ఉపాధ్యక్షులు పెద్ది సాయిబాబా గారు మాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు చాలా చాలా సంతోషాన్ని ఉంది మాకు. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ ఆంజనేయ స్వామి దేవతాభ్యో నమః. ఈరోజు ఆషాఢ శుద్ధ పౌర్ణిమ మరియు గురు పౌర్ణిమ సందర్భంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ యొక్క నీరడుగొండ హనుమాన్ దేవాలయంలో ఈరోజు గురు పౌర్ణిమ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా మొదలుపెట్టడం జరిగింది. ఉదయము సుప్రభాత సేవ ముగించుకొని శ్రీ ఆంజనేయ స్వామికి, శివ పంచాయతనంకు, అదేవిధంగా నవగ్రహాలకు ఇవన్నిటికి కూడా ప్రొద్దున అభిషేక కార్యక్రమాలు నిర్వహించి, ప్రత్యేకంగా అభిషేక కార్యక్రమాలు నిర్వహించి దాని తర్వాత అదే కార్యక్రమం అయిన తర్వాత ధ్వజారోహణము, అఖండ దీపారాధన మరియు ఈ ధ్వజారోహణ కార్యక్రమాన్ని శ్రీ దాయావర్ కిషన్ గారి చేతుల మీదుగా, అదేవిధంగా అఖండ దీపారాధనను నూత్పల్లి శ్రీనివాస్ శర్మ చేతుల మీదుగా, అదేవిధంగా ఆకుల పూజ పెద్ది సాయిబాబా గుప్తా అల్లుడు పేరు కూర పవన్ గారు, కూర లక్ష్మణ్ వాళ్ళ పేరు మీదుగా ఈ యొక్క ఆకుల పూజ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. తదనంతరము ఈ యొక్క కార్యక్రమాలన్నిటికీ ఏ విధంగానైతే పూజలు చేస్తాం, నైవేద్యాలు పెడతాం, అవన్నీ పలహారంగా ప్రసాదంగా మనం స్వీకరిస్తాం. మరి సాక్షాత్ ఈరోజు గురుదేవులందరికీ కూడా, దేవతలందరికీ కూడా భోజనం ఏర్పాటు చేయాలంటే అది ఆ దేవతానాం ఆజ్యం ఆహారం, అంటే దేవతలకు ఆజ్యం ఆహారం. కాబట్టి ఆ విధంగా ముగించుకొని 33 కోట్ల మంది దేవతలకు ఆహారం పెట్టాలనే ఉద్దేశంతో ఆ యొక్క ఎల్లాప్రగడ చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో శాంతి హోమము, నవగ్రహ హోమము, అదేవిధంగా పూర్ణాహుతి కార్యక్రమము చేయడం జరుగుతుంది. దీని తర్వాత మా యొక్క అందరికీ కులగురువు అయినటువంటి ఈ యొక్క కోనసముద్రం శ్రీకంఠం శర్మ గారు, ఆయన శివక్యం చెందినారు, అయినా కూడా ఆయన మాలోనే ఉన్నాడు. అటువంటి ముఖ్యమైనటువంటి శిష్యుల్లో ధన్పాల్ సూర్యనారాయణ గారు, మూడా నాగభూషణం గుప్తా గారు, అదేవిధంగా దాయావర్ కిషన్ గారు, అదేవిధంగా పెద్ది సాయిబాబా గుప్తా గారు, అదేవిధంగా ఈ యొక్క నీరడుగొండ హనుమాన్ని ఇంత డెవలప్ చేయడానికి ముఖ్య కారకుడు అయ్యగారు. ఎందుకంటే ఈ గుడికి అయ్యగారు వచ్చినప్పుడు ఈ యొక్క కార్యక్రమాలు ఇక్కడ నవగ్రహాలు ఉండాలి, ఎక్కడ లేని విధంగా ఇక్కడ నవగ్రహాలు సతీ సమేతంగా ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ గోపురం ఉండాలి, ఇక్కడ పూజలు చేసుకోవడానికి మండపం ఉండాలి. ఇవన్నీ కూడా ఆలోచించి ఆ అయ్యగారు పెద్ది సాయిబాబా గుప్తుడు, ఆ పెద్ది సాయిబాబా గుప్తా అయ్యగారి యొక్క శిష్యుడు. కాబట్టి వీళ్ళందరినీ కూడా ఈ యొక్క నీరడుగొండ ఎవరైతే నిర్వహిస్తున్నారో భీమయ్య గారు, తర్వాత కిషన్ గారు, తర్వాత కర్నాల సుధాకర్ గారు, ఈ యొక్క ఆలయ పూజారైనటువంటి లక్పతి వెంకటేశ్వరరావు గారు, వీళ్ళందరూ భక్తులను అయ్యగారు మాటలు విని అయ్యగారి దగ్గర కూర్చొని అయ్యగారు వీళ్ళకి చెప్పడం జరిగింది ఈ విధంగా డెవలప్ చేయాలని. చెప్పడంతో వీళ్ళందరూ కూడా కలిసికట్టుగా అందరూ ఈ యొక్క నీరడుగొండ దేవాలయం కలిసికట్టుగా వెళ్ళి, అదేవిధంగా వచ్చేటటువంటి భక్తులు అందరూ కలిసి దీన్ని ఈరోజు తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఒక చెట్టు పెడితే
కాయలైతే మనం ఎట్లా తింటామో ఆయన ప్రారంభించినటువంటి చెట్టును వీళ్ళందరూ ప్రారంభించినటువంటి చెట్టును ఈరోజు అందరూ కూడా ఫలంగా స్వీకరించడం జరుగుతుంది. అది ముగించుకొని ఆయనను కూడా స్మరించుకోవాలని చెప్పి ఈరోజు ఆయన లేడు, శివైక్యం చెందినారు, కానీ అయినా కూడా మన మనసులో ఉన్నంగా భావిస్తూ ఆ యొక్క ఆయన చిత్రపటానికి ఈరోజు మేమందరం శిష్యులము ఆయనకు గురుపూర్వకంగా గురువందనం ఏర్పాటు చేసి ఆయన వాళ్ళందరి శిష్యుల చేతుల మీదుగా గురు పూజా కార్యక్రమాన్ని చేసి అదేవిధంగా మరికొద్ది సేపట్లో అన్నదాన కార్యక్రమం కూడా చేయబోతున్నాం. కనుక భక్తులందరూ ఈ కార్యక్రమాల్లో ధన కనుక వస్తు రూపేణ ఇచ్చినటువంటి భక్తులందరికీ కూడా గురు పరంపరతో పాటు నీరడిగొండ ఆంజనేయ స్వామి యొక్క ఆశీస్సులు ఉండాలని, అందరూ కూడా సుఖశాంతులతో ఉండి ఇంకా డెవలప్మెంట్ అయ్యి వాళ్ళు ఇంకా గుడిని డెవలప్ చేయాలని చెప్పేసి పేరున అందరికీ కూడా తెలుసుకుంటూ ఆ యొక్క నీరడిగొండ ఆశీస్సులు ఉండాలని చెప్పి జై హనుమాన్, జై శ్రీరామ్.